ఏమనుకుంటారన్నటువంటి భయం అనేది పోయింది. మేము ఏది చెప్తే అది నిజమని నమ్మే మూర్ఖులు జనం అని నమ్మేటటువంటి ఒక మూర్ఖత్వంతో ఉన్నటువంటి పత్రిక. విలువలు అనేది ఏనాడూ లేదు, నైతికత అనేది అస్సలు లేదు, జర్నలిజం అనేటువంటిది ముసుగు, రాజకీయ పార్టీ అన్న కార్యకర్త అన్నటువంటిది నిజం, ఆంధ్రజ్యోతి రాసేటటువంటిది పచ్చి అబద్ధం. 100 అబద్ధాల మధ్యన ఒక్క నిజాన్ని చెప్పి ఆ నిజంలో సక్సెస్ని చూపించి 100 అబద్ధాలని అవునని నమ్మించేటటువంటి మూర్ఖత్వం దాని సొంతం. జగన్ సభలు ఇప్పుడు ఎవ్వరూ జనం రావట్లేదు. మళ్ళీ ఇవాళ ఇంకోటి తంటాలు పడి తరలించిన టాటా. జగన్ రాకముందే కొందరు, వచ్చాక ఇంకొందరు, మాట్లాడుతుండగా పూర్తిగా వెళ్ళిపోయిన ప్రజలు, పూతలపట్టు సభ కోసం 1500 బస్సులు, ఎండదెబ్బకు బస్సు కూడా దిగిన మహిళలు, వేడెక్కిన వాటర్ ప్యాకెట్లను ముట్టుకోలేని స్థితి, రోడ్ షో పేట బస్సులో నుంచే అభివాదం, రోడ్ షో జరిగిన ప్రాంతాల్లో చెట్ల నరికివేత, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు. అదే చూస్తే చంద్రబాబు దగ్గరకు వచ్చేటప్పుడు జనం ఎగబడిపోతున్నారు. వీళ్ళకేంటో మరి ఎండ పని చేయదు. చంద్రబాబు దగ్గరకు వచ్చేటప్పటికి అదేదో ఆ ప్రాంతం అంతా చల్లదనం వ్యాపించి చక్కగా ఉండిపోతుంది, మంచినీళ్ళు చక్కగానే ఉంటాయి, అక్కడ వేడెక్కవు. ఆయన సభకి జనాలు తండోపుతండాలుగా వస్తారు, ముందు నుంచి వచ్చి కూర్చుంటారు, ఆయనది అయిపోయేదాకా కూర్చుంటారు. అక్కడ ఏ ప్రజలకు ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి రివర్స్లో ఉంటుంది. అదేంటో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాపమో లేకపోతే తెలుగు వారికి పట్టిన దరిద్రమో అర్థం కాదు.